Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage advanced English sentences. Let's get started. First one, food మంచి వాసన వస్తుంది. ఫుడ్ మంచి వాసన వస్తుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The food smells good. The food smells good. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The food has a delightful aroma. The food has a delightful aroma అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, పుస్తకం ఆసక్తికరంగా ఉంది. పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The book is interesting. The book is interesting అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The book is captivating. The book is captivating అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇల్లు చాలా పాతది. ఇల్లు చాలా పాతది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే The house is very old. The house is very old. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The house is ancient. The house is ancient అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను నా బట్టలు మార్చుకోవాలి. నేను నా బట్టలు మార్చుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I have to change my clothes. I have to change my clothes అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే I have to alter my attire. I have to alter my attire అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, కాఫీ చాలా వేడిగా ఉంది. కాఫీ చాలా వేడిగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The coffee is very hot. The coffee is very hot అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The coffee is scalding. The coffee is scalding అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె బాగా మాట్లాడుతుంది. ఆమె బాగా మాట్లాడుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే She speaks well. She speaks well అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే She is eloquent. She is eloquent అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను సోమరి. అతను సోమరి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే He is lazy. He is lazy. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే He is indolent. He is indolent అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతడు ధనవంతుడు. అతడు ధనవంతుడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే He is rich. He is rich. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే He is affluent. He is affluent అని చెప్పాలి. నెక్స్ట్ వన్, సరైన సమాధానం. సరైన సమాధానం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే The answer is correct. The answer is correct అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The answer is accurate. The answer is accurate అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను నీళ్లు తాగుతున్నాడు. అతను నీళ్లు తాగుతున్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే He is drinking water. He is drinking water. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే He is consuming water. He is consuming water అని చెప్పాలి. నెక్స్ట్ వన్, రోడ్ తడిగా ఉంది. రోడ్ తడిగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే The road is wet. The road is wet. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The road is drenched. The road is drenched అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను కొంచెం నిద్రపోతున్నాడు. అతను కొంచెం నిద్రపోతున్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే He is taking a nap. He is taking a nap అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే He is having a brief slumber. He is having a brief slumber అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీటింగ్ ముగిసింది. మీటింగ్ ముగిసింది అంటే The meeting is over. The meeting is over. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే The meeting has concluded. The meeting has concluded అని చెప్పాలి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.